అండి మీరు 3 ఫిగర్స్ నెంబర్ తోటి సినిమా తీసాను, సరే యాక్చువల్ ఫిగర్ చెప్పలేదు, బట్ మేబీ 200 300 వాట్ ఎవర్ ఇట్ ఈస్. 300 అవ్వలేదు, పోనీ బిలో 300. బట్ ఏ రైట్స్ అమ్మకుండా ఎట్లా మీరు దాన్ని చేయగలరు? ఏమంటే నేను ఒక వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీరు అడిగింది. నేను ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడేటప్పుడు there was a Bombay company which wanted to release it all over India, a corporate company. So I'm talking about year back. Release? Theatrical release. Other than Telugu states? Other than Telugu states, ఓన్లీ నార్త్ హిందీ వరకే రిలీజ్ చేయాలని నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఓవర్ ద టాపిక్ దే వర్ లైక్ మేమంతా అడ్వాన్సెస్ ఇవ్వము, అడ్వాన్స్ లేకుండా కావాలంటే మీరు చేయాలంటే మేము చూస్తాం అది ఇదంటే. ఐ సెడ్ వెయిట్, నిన్ను నమ్ముకొని నేను కంపెనీని నమ్ముకొని నేను ఈరోజు నేను ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీలా, నా ఆస్తులు తాకట్టు పెట్టుకున్నాను, నా క్రెడిబిలిటీ తాకట్టు పెట్టుకున్నాను, నేను నా సినిమా తీస్తాను. నువ్వు వచ్చి రేపు నన్ను బెయిల్అవుట్ చేస్తావన్న నమ్మకంతో నేను సినిమా తీయలేదు. ఐ డు నాట్ వాంట్ యూ టు డిస్ట్రిబ్యూట్ యర్ మూవీ ఇఫ్ యూ థింక్ నీ డబ్బు కోసం నేను ఇక్కడికి వచ్చానంటే ఐ డోంట్ వాంట్ అ సింగిల్ పెనీ ఫ్రమ్ యూ అన్న. వాళ్ళ CEO దగ్గర నుంచి వచ్చి సారీ చెప్పి అపాలజైజ్ చేసి అంత వెళ్ళారు. ఐ వాక్డ్ అవుట్ అండ్ ఐ టోల్డ్ ఐ సీ హ్యాస్ దిస్ మై బేబీ, ఇది నా బిడ్డ, దీన్ని ఎంత అద్భుతంగా ఎక్స్ప్లాయిట్ చేసి మ్యాక్సిమం మీరు ఎక్స్ప్లాయిట్ చేయగలరు ఫైనాన్షియల్గా, ఐ వాంట్ సచ్ అ పార్ట్నర్. అంతేగాని ఫస్ట్ కాన్వర్జేషన్లోనే నా డౌట్తో మీరు మొదలయ్యేది ఐ కాంట్ డూ ఇట్ అని. ఐ వాక్డ్ అవుట్. అండ్ ఈరోజు చెప్తున్నా దిస్ ఇస్ ప్యూర్లీ మై ఓన్ ఫండెడ్ మనీ, బ్యాంక్స్లో అప్పు తీసుకునే చేస్తున్నాను. ఓకే, నో ఫిల్మ్ ఫైనాన్సెస్, నో ట్రెడిషనల్ ఫైనాన్స్, అంతా బ్యాంక్లో పెట్టి బ్యాంక్లో నుంచి పెట్టుకునిందే. ఇది చేసేటప్పుడు మీరు అన్నారు ఇందాక ఏ రైట్స్ అమ్మకుండా, ఆడియో ఇప్పుడు కాదు, నేను గత 14 సంవత్సరాలుగా నేను నా ఆడియో అమ్మలా. రెండోది ఓటీటీ నేను అడిగినప్పుడు ఐ వాంటెడ్ ఎ వెరీ లార్జ్ నంబర్, దే గేవ్ అ వయా మీడియా నంబర్, బట్ ఐ వాజ్ లైక్ నో, ఇఫ్ ద మూవీ ఈజ్ అ హిట్, పెద్ద హిట్ అయితే వాట్ వుడ్ బీ అ నంబర్ అన్నారు. దే గేవ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ నంబర్. దే సెడ్ ఈ మూవీ కానీ ఇంత కలెక్ట్ అయితే విల్ గివ్ యూ దిస్ నంబర్ అన్నారు. ఐ సెడ్ ఐ గెట్ ద చెక్ రెడీ అన్న, చెక్ రెడీ చేసి పెట్టుకున్నాను. కానీ మినిమం గ్యారంటీ అమౌంట్ అదే ఉంటుంది కదా. నో, వన్స్ మీరు దాంట్లో లాక్ అయ్యారంటే మై అప్ సైడ్ ఇంకా ఎక్కువ ఉంది. ఈ రిస్క్ తీసుకున్న వల్ల అప్ సైడ్ ఎక్కువ ఉంది. నాకేం ప్రిటీ షూర్ నేను ఖర్చు పెట్టింది థియేట్రికల్లోనే వస్తుందని నమ్మకం నాకుంది. సో అంటే ఓటీటీలో డిపెండ్ ఆన్ ద పెర్ఫార్మెన్స్ ఇచ్చేసారు. ఎస్, డిపెండ్ ఆన్ ద పెర్ఫార్మెన్స్. ఎవరికి ఇచ్చేది ఐడియా ఉందా? వాళ్ళే అనౌన్స్ చేయాలి, యూఆర్ నాట్ అలౌడ్ సపోజ్ టు అనౌన్స్. అండ్ ప్లస్ ఇప్పుడు 8 weeks గ్యాప్ అయితే ఉంది. 8 weeks గ్యాప్. ఎస్, 100% మల్టీప్లెక్స్ రిలీజ్. సో ఓటీటీ క్లియర్ అయిపోయినట్టే. యా, ఇప్పుడు శాటిలైట్స్ ఇవి నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. అవి ఇప్పుడు ఏమైందంటే మూర్తి నాకు దిస్ ఈ రేంజ్ ఆఫ్ మూవీ ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఐ డు నాట్ నో హౌ ద సేల్స్ ఆర్ హ్యాపెనింగ్. సో నా ఒక సేల్స్ కంపెనీని హైర్ చేసుకున్నాం, వాళ్ళకి అన్నీ ఇచ్చేసి వాళ్ళే అందరితోనే నెగోషియేషన్స్. నేను ఫ్రెండ్కే రాట్లా, ఈ నంబర్లు ఇచ్చేసాం మనం ఇవి కావాలని. లెట్ దెమ్ డూ ఇట్. ఒక హార్డ్ క్వశ్చన్ అడుగుతాను.